ఎగ్జామ్ పేపర్ను ఒకసారి పరిశీలిద్దాం. నిశ్చితం. జిరాఫీ మెడ చాలా పొడవుగా ఉన్నప్పటికీ దాని మెడలోని వెన్నుపూసల సంఖ్య మనిషి మెడలోని వెన్నుపూసల సంఖ్యతో సమానంగా ఉంది. ఈ పాయింట్ కరెక్ట్ అండి. క్షీరదాలన్నింటిలో మెడ భాగంలో సాధారణంగా 7 వెన్నుపూసలు ఉంటాయి. ఇది జనరల్ పాయింట్ కాదు అండి, కామన్ పాయింట్, కానీ మన 6th క్లాస్ సైన్స్ బుక్లో లేదండి. క్షీరదాలన్నింటిలో సాధారణంగా 7 వెన్నుపూసలు ఉంటాయి. కొన్ని జీవుల్లో కలిసిపోయి ఉంటాయి. నీలి తిమింగలం లాంటి జీవుల్లో నీటి ఆవులో ఆ వెన్నుపూసల సంఖ్య తక్కువ ఉంటుందండి. స్లాత్లో వెన్నుపూసల సంఖ్య స్థిరంగా ఉండదు. సో ఈ 6 పాయింట్లు కూడా రైటే. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైనవి రెండే. కానీ మన బుక్ ప్రకారం చూస్తే ఏ నిజం ఆర్ తప్పు. ఇది నేను జనరల్గా క్షీరదాలన్నింటిలోని కామన్గా ప్రిపేర్ చేశాను. ఇది మనం బుక్ ప్రకారమే వెళ్దామండి. ఏ నిజం ఆర్ తప్పు. ఇది నేను చేసిన మిస్టేక్ ఏం కరెక్టే, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇవ్వాల్సి వచ్చింది. సో మనం ఏ నిజం ఆర్ తప్పు అండి. జిరాఫీ మెడలో మానవుని మెడలో వెన్నుపూసల సంఖ్య సమానం, అవి 7. ఇక్కడ కింద క్షీరదాలన్నింటిలో బదులు మానవుని మెడ భాగంలో ఇస్తే 6 కరెక్ట్ అయిపోవండి. ఇది నేను పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా నాకు గుర్తుకున్న పాయింట్ ప్రకారం చేశానండి. అందుకే ఇక్కడ మనం ఇప్పుడు కన్సిడర్ చేద్దాం, ఏ నిజం ఆర్ తప్ప అనే తీసుకుందాం. మొక్కల శ్వాసక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రసభరితమైన ఆకులు కలబంద పై పొరలో పత్రరంధ్రాలు స్పష్టంగా చూడవచ్చు. అవునండి, తమలపాకు లేదా రియో మొక్క ఆకులను మనము పత్రరంధ్రాల పరీక్షకు సెలెక్ట్ చేయాలని మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఫస్ట్ పాయింట్ రైట్ అండి. మొక్కల పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుపుతాయి. ఇది కరెక్ట్ అండి. మొక్కలు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు శ్వాసిస్తాయండి, కానీ శ్వాస వేళలో తేడా ఉంటుంది. అంతే, శ్వాస ప్రక్రియలో తేడా ఉంటుంది. శ్వాసిస్తాయండి. మొక్కలు పగలు కేవలం కిరణజన్య సంయోక్రియ మాత్రం జరుపుతాయి. శ్వాసించు అనడమే తప్పండి. మొత్తానికైతే శ్వాసించవు. మన బుక్ ప్రకారం చూసుకుంటే ఇవన్నీ పాయింట్స్ కరెక్టేనండి. 4వ పాయింట్ తప్పు అండి. దానికి ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 4 అవుతాయండి. జతపరచండి. బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుందండి? భుజంలో ఉంటుంది. మడత బంతి కీలు మూచేలో ఉంటుంది. బొంగరం కీలు మెడలో ఉంటుంది. కదలని కీలు పురిలో ఉంటుంది. అంటే 1Q 2S 3P 4R రైట్ అండి. కండరాలు పనిచేసే విధానం గురించి క్రింది వాక్యాల్లో ఏది 100% సరైనది? కండరాలు సంకోచించినప్పుడు అవి పొడుగా మరియు సన్నగా మారుతాయండి. పొడుగా కాదు, పొట్టిగా గట్టిగా మారుతాయి. తప్పు పాయింట్ అక్కడనే. కండరాలు సంకోచించినప్పుడు అవి పొట్టిగా గట్టిగా మారుతాయి. కరెక్టే అండి. లావుగా మారుతాయి. కరెక్టేనండి. అవి ఎముకను ముందుకు నెట్టాయండి. తమ వైపు లాక్కుంటాయి. అవి సంకోచించడం వల్ల కండరం సంకోచించినప్పుడు ఆ ఎముకను తమ వైపు లాగుతాయండి. 3వ పాయింట్ కరెక్ట్ అండి. విత్తనాల్లో జీవం ఉండే స్థితికి సంబంధించి క్రింది 4 వాక్యాల్లో ఏది అత్యంత ఖచ్చితమైనది? విత్తనాలు అనగానే అలా జీవం సుప్తావస్థలో ఉంటాయండి. అనుకూల పరిస్థితులు రాగానే మొలకెత్తుతుంది. ఇందులో 2వది కరెక్ట్ అండి. విత్తనాలు సజీవులు అయితే ఇవి నిల్వ ఉన్నప్పుడు వాటిలో జీవం సుప్తావస్థలో ఉంటుంది. అనుకూల పరిస్థితులు రాగానే మొక్కగా మొలకెత్తాయి. శిశోత్పాదకం కాని జీవేది? పాము అండి. మిగతా అని శిశోత్పాదకాలండి. టెండాన్ మరియు లింగమెంట్ మధ్య ప్రధాన తేడా. ఈ టెండాన్ గుర్తుపెట్టుకోండి. టెండాన్లో 3 అక్షరాలు ఉంటాయి. అది 3 అక్షరాలు ఉంటాయి. మజిల్స్ అండ్ బోన్స్ అండి. మజిల్స్ MB TMB అని గుర్తుపెట్టుకోండి. లింగమెంట్ ఏంటంటే LBBB. లిగమెంట్ ఏంటి? బోను మరియు బోను మధ్య కలుపుతుందండి. అంటే 2 ఎముకలను కలుపుతుందండి. సో కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇది ఎప్పటికీ గుర్తుకుంటాయండి. లిగమెంట్ కండరం ఎముకతో కలుపుతుంది తప్పండి. టెండాన్ 2 ఎముకలను కలుపుతుంది తప్పండి. 2 ఒకే పని చేస్తాయి, పేర్లు మాత్రం వీరు తప్పండి. టెండాన్ ఎముక తప్పండి. లిగమెంట్ 2 కాలం కలుపుతుంది తప్పండి. టెండాన్ కండరాన్ని ఎముకతో కలుపుతుంది. లిగమెంట్ 2 ఎముకలను కలుపుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే MB మజిల్స్ బోన్స్, TMB అదే LBB లిగమెంట్ బోన్ అండ్ బోన్. ఈ గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయండి. మన నోటి నుండి వచ్చే దగ్గు వేగం సుమారు ఎంత? 96.5 km/h అండి, యాజ్ పర్ బుక్. పక్షుల్లో గాల్లో ఎగరడానికి ఉండే వాటి ఎముకలు ఎలా ఉండాలి? ఎముకలు
పక్షులు గాలిలో ఎగురుతాయి కాబట్టి వాటి ఎముకలు ఎలా ఉండాలి, తేలికగా ఉండాలి, బోలుగా ఉండాలి. అంటే బోలుగా గాలితో నిండి ఉండాలి, తేలికగా మరియు బోలుగా ఉండాలి. రెండోది కరెక్ట్ అండి. మొక్కలు విసర్జించే పదార్థాలు కాని ఏంటి? డీజిల్ విసర్జిస్తాయి, జిగురులు విసర్జిస్తాయి, ఆక్సిజన్ కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందండి. మానవుని పుర్రెలో అంటే దీన్ని పదవానికి 4 అండి చెమట. మానవుని పుర్రెలో కింది దవడ తప్ప మిగిలిన ఎముకల కీళ్ళు ఎలా ఉంటాయి? కదలవండి, అసలుకే కదలవండి. మానవుని పుర్రెలో కదిలే ఎముక అండి కింది దవడ. గింజల జీవితకాలం ఎంత అని పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు? 300 నుంచి 400 సంవత్సరాలండి. వానపాము చలించేటప్పుడు దానికి సహకరించేటివి కండరాలు మరియు శరీరంపై ఉండేమైన సున్నితమైన వెంట్రుకలండి. సీట. మైక్రోస్కోప్ను 1590లో కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? జకారియస్ జాన్సన్ మరియు ఎన్స్. తండ్రి కొడుకులండి వీళ్ళు. ఒకవేళ మన మూచేలో మడతబందు గీలు బదులుగా బంతిగిన్నె కీలు ఉంటే ఏం జరుగుతుంది? బంతిగిన్నె కీలు ఏం చేస్తుంది? చెయ్యి అన్ని వైపులా తిరగడానికి సాయం చేస్తుంది. అప్పుడు మూచేతి కూడా అన్ని వైపు తిరుగుతుంది, భుజంలో కూడా మడతబందు గీలు ఉంటుంది, అది అన్ని వైపు తిరుగుతుంది, ఇది అన్ని వైపు తిరుగుతుంది. అసలు నాకు తెలిసి మనం బరువు కూడా ఏమెత్తలేమండి అలా ఉంటే. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ కన్ను వ్యాసార్థం ఎంత? 40 సెంటీమీటర్లు. జత్రిక మరియు రెక్క ఎముకలను కలిపి ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ భుజాస్తులు అండి. గుర్రపంజరం శ్రోణిమేకల గురించి కూడా గుర్తుపెట్టుకోరు. అత్తిపత్తి మొక్కను తాగ్గానే ముడుచుకోవడానికి దీనికి ఉదాహరణ ఉద్దీపనలకు ప్రతిస్పందన అండి. అది మనం ముట్టుకోగానే అది ఎట్లా ప్రతిస్పందిస్తే ముడుచుకుంటుందండి. స్లాత్ అనే జీవి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది క్షీరదాల్లో అతి నెమ్మదిగా కదిలే జంతువు. మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదండి, క్షీరదాలన్నింటిలో మెడలోని 7 వెన్నుపూసలు ఉంటాయి అనేది ఈ స్లాత్లో ఉండేయండి. జనరల్గా మొక్క కాండం కాంతి వైపు వంగి పెరగడానికి గల కారణం ఏమి? కాంతి అనే ఉద్దీపనకు మొక్క ప్రతిస్పందిస్తుంది. మానవ శరీరంలో జీవితాంతం నశించకుండా పునరుత్పత్తి చెందకుండా ఉండే కణాలు ఏవి? మెదడు కణాలండి. పాము వేగంగా చలించడానికి ప్రధాన కారణం? శరీరంలోని అనేక వంపులు నేలపై ఒత్తిడిని కలిగించి ముందుకు నెడతాయని, అందువల్ల పాము ముందుకు వెళ్తుందండి. కుర్చీలకు కాళ్ళు ఉండి అవి నిర్జీవులని పిలువబడతాయి. పెరగడం సజీవ లక్షణం, సజీవ లక్షణం, శ్వాసించడం సజీవ లక్షణం. ఇవి ఇక్కడ ఏమంటున్నాయని శ్వాసించవు, కదలలేవు, పెరగవు. ఈ 3 కరెక్టేనండి, పైవన్నీ సరైనవి. పిల్లల్లో వెనుముకలో 33 ఎముకలు ఉంటే పెద్దయ్యాక ఎన్ని అవుతాయండి? 26 అండి, గుర్తుపెట్టుకుని. ఇది 33. 30 మినిట్లకి వెళ్ళి 9 తీసేయండి, ఎన్ని అవుతాయి? 30 మినిట్లకి వెళ్ళి 9 తీసేస్తే ఎన్ని అవుతాయి? 24. 24 అయితే మళ్ళీ ఇక్కడ 26 ఎందుకు అంటున్నా అంటే 9 ఎముకలు 2 ఎముకలుగా మారుతాయండి. సో 24కు 2 26. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇప్పటికీ గుర్తుకుంటుంది. నత్త చలనానికి ఉపయోగపడే భాగం ఏది? కండరంతో కూడిన పాదం. ఇంపార్టెంట్ పాయింట్ అండి. రొట్టెపై పెరిగే బూజు ఒక శిలీంధ్రం. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈజీగా పేపర్ ఇవ్వాలంటే ఇది ఇవ్వచ్చు. మృదులాస్థి మన శరీరంలో ఎక్కడ ఉండదు. చెవిలో ఉంటుంది, ముక్కు చివర ఉంటుంది, వెన్నుపూసల మధ్యలో ఉంటుంది, పుర్ర పై భాగంలో కపాలంలో ఉండదు. చేపలు నీటిలో ఎదేటప్పుడు తోక మరియు తల భాగం ఎలా కలుతాయి? గుర్తుపెట్టుకోండి. చేపలోని తోక తల భాగం వ్యతిరేక దిశలో కదులుతుందండి. తల ఒకవైపు వెళ్తే తోక ఇంకో దిశలో కదులుతుందండి. తల ఒకవైపు కలితే తోక వ్యతిరేక దిశలో కదులుతుంది, గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో సజీవి కానిది ఏది? ఎండిన కర్ర ముక్క అండి. నిద్రపోతున్న కుక్క, గుడ్డు, విత్తనం జీవులండి. మానవుని కూరలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 22. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి.